ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం కోవూరు పట్టణంలోని 16వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆరా తీసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలలో చేసిందన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కోవూరు పంచాయతీలో 13.79 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి 16,000 మందికి ఉపాధి కల్పించారు అన్నారు. కూటమి నాయకులు గర్వంగా ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. నాయకులు, అధికారులు ప్రజలకు సేవ చేయాలని, అలా లేకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ వద్దకు తీసుకురావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి గురించి మనం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేసిన సంక్షేమము, అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లి మనం ఏం చేశామో ప్రజలకి చెప్పి ఎలక్షన్ ముందు ఏదైతే మనం చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అవి అక్షరాల సూపర్ హిట్ చేశాం 99% దాకా. ఎందుకంటే ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, అవ్వాతాతలకి 4,000 ఇచ్చాం, దివ్యాంగులకి 6,000 ఇస్తామని చెప్పాం, 6,000 ఇస్తున్నాం. అలాగే డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఇప్పుడే ఏ గడపకెళ్ళినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు తల్లికి వందనం తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేసే విధంగా మనం చూపిస్తామని చెప్పాం. అలాగే ఈరోజు మహిళలందరూ ప్రయాణం చేస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే మత్స్యకార సేవలో, ఆటో సేవలో, అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం మొత్తం 200 చిల్లర అన్నా క్యాంటీన్లు ఉంటే ఈరోజు మన కోవూరు నడిబొడ్డులో కూడా పేదవాళ్ళు 5 రూపాయలకే భోంచేసే విధంగా అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెగా డిఎస్సి 16,000 మందికి మెగా డిఎస్సి ద్వారా వాళ్ళ కుటుంబాలు లబ్ధి పొందే విధంగా, టీచర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ మెగా డిఎస్సి జరగడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్కి రాకముందు అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో అందిస్తామని చెప్పాం, అందించాము అక్షరాల. ఇలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఎన్నైతే చెప్పామో అన్నీ చేస్తూ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈరోజు విద్యార్థులకి రావడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్లకి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం సంక్షేమం చేస్తూ అభివృద్ధి. ఈరోజు కోవూరు పట్టణంలో మీరు చూస్తే ఇరిగేషన్ పనులు 50 లక్షలతో పీటర్ కెనాల్ వంతెన, 48 లక్షలతో కోవూరు చెరువు బలోపేతం, 28 లక్షలతో పంట కాలువల పూడిక తీత, 10 లక్షలతో రక్షణ గోడలు, 14 లక్షలతో పాలచెర్ల కాలువ కల్వర్ట్. మొత్తం ఇప్పటికీ ఇరిగేషన్ శాఖలో కోవూరు టౌన్ మీద కోవూరు మండలం మీద 1,50,00,000 ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీ రాజ్లో 72 లక్షలతో 2 విలేజ్ హెల్త్ సెంటర్లు, 91 లక్షలతో 14 సీసీ రోడ్లు, 10 లక్షలతో కొత్తూరు రీడింగ్ రూమ్, 89 లక్షలతో 2 కోర్టు భవనాలు, 63,70,000తో జడ్పీ జనరల్ ఫండ్స్తో 14 సీసీ రోడ్లు, 95 లక్షలతో గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్తో 19 సీసీ రోడ్లు, 31 లక్షలతో మండల జనరల్ ఫండ్తో 9 సీసీ రోడ్లు, మొత్తం 56 సీసీ రోడ్లు ఈరోజు 2,80,72,000తో అభివృద్ధి పనులు ఇక్కడ జరగడం జరిగింది కోవూరు పంచాయతీలో. అలాగే విద్యుత్ విషయానికి వస్తే 80 లక్షలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు,
35 లక్షలతో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు. ఆర్డీఎస్ఎస్ కింద గుమ్మల దిబ్బ గ్రామంలో 2,20,00,000, 4,35,00,000తో చుండుగుంట కాలనీలో ఇంకొక 25 లక్షలు, నందలగుంట కాలనీలో 25 లక్షలు, ఎన్ఎస్ఆర్ కాలనీలో 50 లక్షలతో 3 ఫేజ్ విద్యుత్ కోసం కొత్త స్తంభాలు, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో కోవూరు పంచాయతీలో 4,35,00,000 ఖర్చు పెట్టాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖ 1,48,00,000తో జల్ జీవన్ తాగునీటి పైప్ లైన్, వాటర్ ట్యాంకు, 24 లక్షలతో బాలికల హాస్టల్లో శానిటరీ కాంప్లెక్స్, 3 లక్షలతో మండల సమాఖ్య శానిటరీ కాంప్లెక్స్, 3 లక్షలతో అంగన్వాడీ సెంటర్లకు మరుగుదొడ్లు, నీటి సదుపాయం, 69 లక్షలతో సీసీ డ్రైన్లు, 13 లక్షలతో తాగునీటి బోర్లు, మొత్తం 2,60,20,000 ఆర్డబ్ల్యూఎస్ శాఖలో కోవూరు పంచాయతీలో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆర్థికంగా నిలబడి, అండగా నిలబడి, కుటుంబ పెద్దగా వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా ధన సహాయం చేస్తున్నారు. అలాంటి ఈ కోవూరు పంచాయతీలో 68 పేద కుటుంబాలకు 83,80,000 సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటి వరకు అందించడం జరిగింది. అలాగే సొంత ఇంటి స్థలం ఉన్న 410 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అవి కూడా ఒక నెల రోజుల లోపల మీకు అందుతాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 2 ఏళ్లలో మొత్తం అభివృద్ధి సంక్షేమం పనులు 13,79,70,000 ఈ కోవూరు పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అలాగే మీ 16వ వార్డులో మాత్రమే 2 సీసీ రోడ్లు, బోర్లు, మోటార్లు, రీడింగ్ రూమ్ కోసం 28 లక్షలు ఈ ఒక్క వార్డులో ఇప్పుడు నేను తిరిగిన 16వ వార్డులో ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కూడా స్థానికులు కొంతమంది ఇళ్ళు అడిగారు. అలాగే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అంటే నీళ్లు చాలా సన్నగా వస్తున్నాయి, మంచినీళ్ళు తాగే నీళ్ళు అని చెప్పడం జరిగింది. ట్యాంక్ నుంచి వచ్చే నీళ్లు కూడా ఒక్కొక్కసారి బురదలుగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడే అధికారులతో మాట్లాడాం, ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో చెప్పాం. అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో ఆ ప్రాబ్లంని కూడా సాల్వ్ చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం గర్వంగా ఒకవైపు సంక్షేమము, ఇంకో వైపు అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు కూటమి నేతలందరూ ఎంతో గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేమిది చేస్తున్నాం, మేమిది చేశాం, మీకు సంక్షేమం సూపర్ 6 చెప్పాం, ఆల్మోస్ట్ సూపర్ హిట్ చేశాం. అలాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ గ్రామంలో, ఈ పంచాయతీలో ఇంత చేశాం, మీకు ఇంకేమన్నా కావాలా అని చెప్పి ప్రతి దగ్గర పోయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకులు ఇంటింటి ప్రచారం చేసి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అందుకే నేను తిరుగుతున్నాను. అదేవిధంగా నాయకులకు కూడా బూత్ కన్వీనర్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, కో కన్వీనర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, అలాగే మన ఇంకెవరన్నా మన టౌన్ అధ్యక్షులు కానీ, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డ్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి ధైర్యంగా. మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏదైతే చెప్పామో అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకి అంకితం ఇస్తాము అని చెప్పామో అదే ఈ రోజుకి 2.5 సంవత్సరమైనా కూడా మనం అదే పందాలో వెళ్తున్నాం. ఎవరు కానీ ఇక్కడ నాయకులు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరూ పేద ప్రజలకి సేవ చేయడానికే ఇక్కడ ఉన్నారు. అలా కాని పక్షంలో నేరుగా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రావచ్చని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మనకి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని కూడా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.